Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అంటే ఈ పథకాలు ఏవైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనౌన్స్ చేసినాయి. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ ప్రయాణం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నది, లేకుంటే ఈ 10,000 ఇస్తాం, ప్రతి నెల 10,000 ఇస్తామన్నది, లేకుంటే 3 సిలిండర్లు ఇస్తామన్నది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే భారం కాదనుకుంటున్నారా? ఎట్లా ఉంటాయి ఈ స్కీమ్స్ అన్నది? తప్పకుండా పర్లేదు. ఉచితంగా మనం ఒకవేళ ఇన్ బ్రాడ్ వే హైలీ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఎందుకంటే యాజ్ ఎ చార్ట్ అకౌంటెంట్ మనము మన ప్రభుత్వాలు అంత బాయింట్ గా లేవు ఎకానమీస్. మనం ఏ స్కీమ్ అంటే స్కీమ్ ఒకటి. రెండవది, పీపుల్ ఆర్ నాట్ దట్ టు దట్ ఎక్స్టెంట్ పూర్. టోటలీ ఇంపవర్స్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీస్ అయిపోయారు. అంత టోటలీ ఇంపవర్స్ కాదు మనం. వాళ్ళు మధ్యతరగతిలో ఉన్నారు. మనం అవన్నీ ఆలోచించకుండా వాళ్ళకి ఏదంటే అది చేస్తుంది. వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ పారాసైట్స్ అనిపించింది. నేను ఒకసారి అన్నా, ఇంకోటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏమంటే ఇట్స్ లైక్ రన్నింగ్ టైగర్స్. మూమెంట్ విల్ గెట్ యూ డౌన్, ఇట్ విల్ ఈట్ యూ అవే. ఒకసారి ఇంట్రొడ్యూస్ చేయించలేము, ఇది పర్మనెంట్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. అంటే మేధావుల్లో జరుగుతున్న చర్చ గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు. ఈ ఏదైతే ఉచిత పథకాలను పెడుతున్నారో, మీరు అన్నట్టు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అన్నది ఒకటి. అంటే వర్క్ కల్చర్ లేకుండా పని చేసే మీరు ఈ సబ్సిడీస్ ఇవన్నీ ప్రొడక్షన్ ఓరియంటెడ్ గా రిలేట్ ఎకానమీ బెనిఫిటే కాదు. మీరు కన్సంప్షన్ ఓరియంటేషన్ పోయినారు, ఆ వినియోగానికి ఇస్తున్నారు మీరు. అవును అవును. ప్రొడక్షన్ ఇస్తే ఇంకా ఇప్పుడు చూడండి, కేసీ కెనాల్ ఇక్కడ ఉంది, కేసీ కెనాల్ ఇక్కడ ఎండ్ అవుతుంది. కేసీ కెనాల్ ఎండ్ అయ్యే చెన్నూరు, కడప, ఫిర్కా, కోనసీమ మాగన. అవును. అటువంటిది బ్యారన్ ల్యాండ్ అయిపోయింది సార్. నువ్వు పంట పెట్టలే, నువ్వు అవన్నీ ఆలోచించలే. వాళ్ళకు నువ్వు ఏదో రైతులుగా అది చేసామంటాడు. వాళ్ళు పండించిన పంటకు ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. దానికి స్వామినాథన్ ఒక రికమెండేషన్ రిపోర్ట్ ఉంది, చాలా మంది రిపోర్ట్ ఉంది. అవును అవును. అవి ఇంప్లిమెంట్ స్టడీ చేసి మంచిది ఇంప్లిమెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా డిమాండ్ చేశారు. ఆంగర్ షేక్ కూర్చున్నాడు, అసెంబ్లీలో పడుకున్నాడు, అంతా చేశారు. కానీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతుంది? రైతులకు ఏం బెనిఫిట్ చేశారు మీరు? అంటే మీ సందర్భం వచ్చింది కాబట్టి, మీరు ఈ ఫ్రీ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, చాలా కాలంగా రైతాంగానికి సంబంధించి ఏదైతే ఈ NREGS పనికి ఆహార పథకం ఉన్నదంటే, ఉపాధి పథకం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పనికి ఆహార పథకం లేదంటే ఉపాధి హామీ పథకం కూడా సరైన దారిలో పోవడం లేదు. అదేదో ఊరికైనా మట్టి దోసి పక్కన పోసేసి వాళ్ళకి ఇవ్వడం లేదు. అభ్యంతరం, ఉపాధి కల్పించడం ఎవరికి అభ్యంతరం లేదు. అది NREP గురించి. దానికి సంబంధించి వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న ఒక డిమాండ్ అయితే చాలా కాలంగా ఉన్నది. సో దీన్ని ఏ విధంగా అంటారు మీరు? అంటే మన పొలిటికల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి. ఎకానమీ ఇప్పుడు ఇండియన్ వచ్చి డెమోక్రటిక్ సిస్టమ్, రియల్గా డెమోక్రసీ ఉందా అనేది ఓసారి అనుమానం. బట్ వెన్ కంపేర్ టు సమ్ కంట్రీస్ మనం సౌండ్గానే ఉన్నాము డెమోక్రటిక్. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో రీజనల్ పార్టీస్ దించేశారు? ఎంతవరకు సర్వ్ అవుతుంది? తమిళనాడులో గవర్నమెంట్ దిగిపోయింది, కర్ణాటకలో అట్లా షేకీగా ఉంది, మహారాష్ట్రలో దించేశారు. అంటే నేను చెప్పేది ఇది మరి మనం చెప్పకూడదు, కానీ మనము పొలిటికల్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి మాకు, అంత ఫ్రీగా చెప్పలేము. కానీ మంచి దేశానికి మంచిది కాదు. ఇప్పుడు నేను పార్లమెంట్లో 2012-13 more than 2 lakh crores use to import petroleum products వేరే దేశాల నుంచి. మనకు బాంబే హైలో అక్కడ ఇక్కడ కొద్దిగా పెట్రోల్ వచ్చేది, డీజిల్ వచ్చేది. కృష్ణా బేసిన్ అది ఈ మధ్య డెవలప్ చేశారు, అప్పుడు లేదు. అప్పుడు మేము పార్లమెంట్లో కూడా చెప్పాము. నేను ఇజ్రాయల్ బ్రెజిల్లో 5 days ఉంది. బ్రెజిల్ ఇట్ ఈస్ రైన్ ఫ్రెండ్, దే ఆర్ బ్లెస్డ్ విత్ సచ్ ఇది. వాళ్ళు చెరుకు గడ ఇంత నల్లగా ఇంత లాగా ఉంటుంది. వాళ్ళు జ్యూస్ చేసి దాంట్లోంచి ఎథనాల్ తయారు చేసేవాళ్ళు. ఎథనాల్ ఎక్కడ పెట్రోల్ బంకులో పోయినా 2 పైప్స్ పెట్టేవాళ్ళు. ఒకటి గ్యాసోలిన్, అదే పెట్రోలియం, ఇంకొకటి ఎథనాల్. మీరు ఎంతవరకు ఇంపోర్ట్స్ అవాయిడ్ చేసినచ్చు నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసినారు ఒకసారి మన అబ్దుల్ కలాం గారు. 2 హౌసెస్ గురించి అడ్రస్ చేస్తూ ఇది నేషనల్ ప్రాజెక్ట్ అన్న.
ఇంతవరకు దాన్ని నేషనల్ ప్రాజెక్ట్ చేసింది ఎక్కడ ఉంది? ఇథనాల్కి సంబంధించి అంటే అనుకుంటారు కానీ పొలిటికల్ విల్ అనేది రావటంలే. ఆ దినం వచ్చింటే రీజన్ ఏం చెప్పారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్ చిదంబరం అని, అప్పుడున్న చిదంబరం. ఫైనాన్స్ ప్రాబ్లమ్ అది మేము సజెషన్ కూడా చేసాం. అంటే నేను ఒకనే కాదు, చాలా మంది చేసిండొచ్చు. ల్యాకింగ్ సఫిషియెంట్ ఫండ్స్ కదా, బట్ బ్యాంక్స్ ఆర్ ఫ్లడెడ్ ఫండ్. ఎస్, గోడౌన్స్ మనకు స్టోర్ చేసుకోవడానికి గోడౌన్స్ లేక ఫుడ్ గ్రెయిన్స్ ఓపెన్ గోడౌన్స్ పెట్టాము ఎయిర్పోర్ట్స్లో. అంతవరకు వచ్చింది ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్. ఈ రెండు వాడి మీరు వై డోంట్ గో ఫర్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్? నేషనల్ హైవేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మెయిన్ రోడ్స్. వాజ్పేయి గారు పెట్టినప్పుడు రోడ్స్ సరే ఇప్పుడు దేశమంతా అనుభవిస్తుంది లాభాలు. ఆ విధంగా ఎందుకు చేయకుండా మీరు అట్లా అని కూడా ప్రపోజల్ పెట్టాం. ఒక ఇనిషియేటివ్, ఒక ప్రాజెక్ట్ కడితే 1,00,000 acres ఆయకట్టు, అడ్మినిస్ట్రేటివ్ ఒక చట్టం చేయండి. ఈ ల్యాక్ ఒక X రూపీస్ ప్రాజెక్ట్ కాస్ట్ అయింది. ఆ X రూపీస్ ఆ బెనిఫిషియరీ కలెక్ట్ చేయాలి. ఆ పొలం ఉండేవాళ్ళు అంతవరకు చేసి మీరు కలెక్ట్ చేసేసి అట్లా గవర్నమెంట్ తర్వాత మెయింటెనెన్స్ ఇచ్చేసరిపోతుంది. వాడి ఆదాయం పెరుగుతుంది, రైతుది వాడి పొలం ధర పెరుగుతుంది, బెనిఫిట్ వాడికి అబ్జెక్షన్ వాడేం చేసి పెట్టడం లేదు ఇప్పుడు. కరెక్టే. సో అది ఎంత చేయమంటే అది ఏం కరణమో మరి ఆ కారణం ఏమిటో వాళ్ళు ఎందుకో అది చేయలేదు. అట్లా చాలా పొలిటికల్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ వితౌట్ సొల్యూషన్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. నేచర్లోనే ఉంది, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. మనం ఆ సొల్యూషన్ అప్ చేసుకోగలుగుతామా లేదని ఆ ధైర్యము అది ఉండాలి. అంటే మీరు చెప్తున్న స్కీమ్స్ చెప్పారు, అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ పార్టీ ఉన్నా కూడా ఉచితాలపైన ఆధారపడి రాజకీయం చేస్తున్న పరిస్థితి అయితే మనం అనుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ ఉచితాల్లో ఇస్తున్న నేపథ్యంలోనే ఏదైతే రైతాంగం ఈ ఉచితాలకు సంబంధించి ఇచ్చినప్పుడు రాజకీయ అవసరాల కోసం ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు అన్న ఒక ఆరోపణతో పాటు అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి అన్న ఒక భావన ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించి ఈరోజు మనం చూస్తే ఎక్కడైనా గతంలో 20 ఏళ్ల క్రితం మనం చూస్తే ఎక్కడ ఖాళీ ల్యాండ్ ఉండేది కాదు. ఈరోజు మనం అక్కడ పోయి చూస్తే ఎక్కడైనా మన జిల్లాలో, కడప జిల్లాలో మీరు చూస్తే కొన్ని 100,000 ఎకరాలు తుమ్మచెల్లి మంచిపోయి బ్యారన్ ల్యాండ్స్ అయిపోతున్నాయి. అంటే ఇది ప్రభుత్వాల వైఫల్యమా? ప్రభుత్వాల వైఫల్యమే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకున్నాయి చిన్న చిన్న కాలువలు, చెరువులలో నీళ్ళంతా నిలబడేవి, వర్షాలు వస్తాయి, వాటర్ ఫ్లో ఉండేది. శాండ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు, వాటర్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం అయింది పరిస్థితి? మనది హిల్లీ సాయిల్, గుట్ట మన కింద తవ్వే కొద్దీ రాయి వస్తుంది, నీళ్ళు నిలబడటంలే. అల్టిమేట్గా ప్రాజెక్ట్ ఏడాది ఉంటే ఆ ప్రాజెక్ట్లో పోయి స్టోర్ అవుతాను. ఇప్పుడు నీళ్లు నిలబడితే నీళ్లు భూమిలో ఇంకితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, బావులు, బోర్లు నీళ్ళు. ఇప్పుడు ఆ ఇసుక తీసి అమ్ముకున్నారు, టెంపరీగా వాళ్ళు బెనిఫిట్ అయినారు, రైతాంగం నష్టపోయింది. ఇప్పుడు ఈ రివర్ బ్యాంక్స్ మనకు చెన్నూరు రివర్ బ్యాంక్, నేను నిన్న పోతుండే సంజీవ్ రెడ్డి గారు రిజిమ్లో కట్టిన బ్రిడ్జ్ అది, దాని కింద ఫౌండేషన్ పిల్లర్స్ ఉన్నాయి కదా, దాని కింద రాళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి ఈ పరిస్థితి? అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఇంట్రెస్ట్ చూసుకోకుండా ఇప్పుడు ఒక 90% బెనిఫిట్ ఉంటే వాడు రాజకీయ అధికారం దగ్గర ఉంటే చేస్తున్నాడు. గవర్నమెంట్ కంట్రోల్ జగన్ చేసిన పనులంతా ఇవే. చాలా నాకు ఎన్ని రైతాంగము నీవునే కాదు మొత్తం దేశానికి అవసరమైన కమ్యూనిటీ అది. అటువంటిది కానీ ఈ విధంగా నిర్వీర్యం చేస్తే వాళ్ళను ఏం చేస్తున్నాము? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.